హలో అందరికీ వెల్కమ్ టు ఎంజే అప్డేట్స్. కొత్త పెన్షన్స్ గురించి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నాను. ఇది గవర్నమెంట్ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ కొత్త ఆసరా పెన్షన్ల గురించి ఎంతోమంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. రేవంత్ గవర్నమెంట్ అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పింది పెన్షన్స్ గురించి. గతంలో వృద్ధులకు, వితంతువులకు, బీడీ కార్మికులకు నెలకి 2,000, వికలాంగులకు 4,000 ఇస్తుండగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వృద్ధులకు, వితంతువులకు 4,000, వికలాంగులకు 6,000 పెంచి ఇస్తామని అయితే హామీలు అయితే ఇచ్చారు. అది ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఈ గవర్నమెంట్ ఫామ్ అయ్యి 1 year అయితే అవుతుంది. ఇప్పటి వరకు ఈ కొత్త ఆసరా పెన్షన్లు అయితే పెంచలేదు. అలాగే రోజుకొక అప్డేట్స్ అయితే ఇస్తూ ఉన్నారు పెన్షన్స్ గురించి. ఇప్పటికే ఈ పెన్షన్స్ గురించి చాలా లేట్ అయింది. ఇప్పుడు ఈ ఆసరా పెన్షన్లు అయితే పెంచాలని నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు. ఈ 6 పథకాలలో ఈ ఆసరా పెన్షన్స్ ఒకటి. గవర్నమెంట్ మొత్తం 6 పథకాలు అయితే పెట్టింది. గవర్నమెంట్ పెట్టిన 6 పథకాలలో ఒక్కొక్కటి చేస్తామని చెప్పుకొస్తున్నారు. త్వరలో సర్పంచ్ ఎలక్షన్స్ అయితే ఉన్నాయి. ఈ ఎలక్షన్స్ కన్నా ముందే పెన్షన్స్ అయితే పెంచబోతున్నారనే ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. కొత్త సంవత్సరం నుంచి ఈ కొత్త ఆసరా పెన్షన్స్ అయితే పంపిణీ చేయబోతున్నారనే ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఈ కొత్త ఆసరా పెన్షన్ల కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే ఈ పెన్షన్లు ఎలక్షన్స్ కన్నా ముందే పెంచుతామని అయితే చెప్తున్నారు. ఈ కొత్త పెన్షన్లతో పాటు మిగిలిన పథకాలను కూడా ఒక్కొక్కటిగా అమలైతే చేయబోతున్నారు. ఈ పెన్షన్స్ గురించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కొత్తవి ఖచ్చితంగా మన ఛానల్లో అయితే అప్డేట్ చేస్తాను వీడియో ద్వారా. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకొని సో నేను వీడియోస్ పెట్టగానే మీ ఫోన్స్కి నోటిఫికేషన్